ఏ అవంతి. అక్క, వస్తున్నాను. చెప్పక్క. ఏం కావాలి? నేను బయటికి వెళ్తున్నాను, నాతో వస్తావా? ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు. నేను నా ఫ్రెండ్ కారులో బయటికి వెళ్తున్నాం. నా బ్యాగ్ మోయడానికి వెనక ఒకరు కావాలి. వస్తావా రావా? వస్తానక్క. అలా అవంతిని బెదిరించి తనతో పాటు తీసుకెళ్ళింది లావణ్య. అవంతి, లావణ్య అక్కా చెల్లెళ్ళు. కానీ లావణ్య నారాయణ మొదటి భార్య కూతురు. ఆమెతో అతనికి విడాకులు జరిగాయి. కూతుర్ని భర్తకి వదిలి ఆమె వెళ్ళిపోయింది. అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అవంతి జన్మించింది. అవంతి పుట్టిన కొద్ది క్షణాల్లోనే ఆమె తల్లి మరణించింది. అప్పటి నుండి నారాయణ ఇద్దరు కూతుర్లని గారంగానే పెంచాడు. కానీ లావణ్యకి అవంతి అంటే ఎప్పుడూ చిన్నచూపే. అవంతి చాలా మృదు స్వభావం కల అమ్మాయి. తన అక్క తనతో ఎంత దురుసుగా ప్రవర్తించినా ఓర్చుకునేది. లావణ్య తమ కుటుంబ పరిస్థితులకు మించి అత్యాశతో ఉండేది. అతి గర్వంతో మెలిగేది. తండ్రి నారాయణ ఎన్నోసార్లు సర్ది చెప్పాడు, కానీ ఆమెలో మార్పు రాలేదు. ఇక కథలోకొస్తే, ఆ రోజు లావణ్య అవంతిని కారులో తీసుకెళ్ళింది. ఆ కారు డ్రైవ్ చేస్తున్నది ఒక అబ్బాయి, లావణ్య స్నేహితుడు. వాళ్ళిద్దరూ కలిసి ముందుగానే ప్లాన్ చేశారు అవంతిని ఇబ్బంది పెట్టాలని. అప్పుడు సాయంత్రం 6 గంటలు అవుతుంది. అక్క, చీకటి పడుతుంది కదా, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళడానికా ఇంత దూరం వచ్చింది? ఇక్కడంతా అడవే కనిపిస్తుంది, వేరే వెహికల్స్ కూడా లేవు. ఏదైనా ప్రమాదమేమో అక్క. ఏం కాదులే, నువ్వు నోరు మూసుకో. అలా ఒక 10 నిమిషాల తర్వాత కారు అడవి లోపలి దారి గుండా వెళ్ళింది. ఏంటక్క, అడవిలోకి వెళ్తున్నామా? లేదు, రిటర్న్ అవుతున్నా, ఇక్కడ షార్ట్ కట్ ఉంది. ఓహో. అప్పుడే సడన్గా కారు ఆగిపోతుంది. ముగ్గురు కారు దిగుతారు. చుట్టూ అంతా అడవే ఉంది. ఏమైంది రాహుల్ గారు, కారు ఆగిపోయింది? ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది, నేను కార్ స్టార్ట్ చేస్తాను, మీరు నెమ్మదిగా తోయండి అన్నాడతను. ఓ 10 అడుగుల తర్వాత, ఏ అవంతి, నువ్వు తోయవే, నాకు చేతులు నొస్తున్నాయి అంటూ లావణ్య వెళ్ళి కారులో కూర్చుంది. అవంతి కారు నెట్టడానికి ప్రయత్నించింది. అంతలోనే కారు స్టార్ట్ అయింది, ముందుకు వెళ్ళిపోయింది. ఆమె కారు వెనక కాసేపు పరిగెత్తింది. కానీ అడవి లోపల కాస్త ఎక్కువ దూరమే వచ్చానని ఆమెకు అర్థమైంది. అక్క కావాలనే చేసినట్టుంది. ఏంటక్క, ఎంత కోపం ఉంటే మాత్రం నన్ను ఇలా అడవిలో వదిలేస్తావా? ఇప్పుడు నేనేం చేయాలి? చీకటి పడిపోయింది, నా చేతిలో లైట్ లేదు, ఎటువైపు దారి కనిపించడం లేదే అంటూ భయంగా ఓ మూలన కూర్చుంది. ఓ అరగంట తర్వాత ఓ వ్యక్తి టార్చ్ లైట్తో ఆమె ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అవంతి భయం రెట్టింపైంది. అమ్మో, అడవి మనుషులేమో. ఒకవేళ కాకపోయినా అబ్బాయి ఈ అడవిలో నేను ఒంటరిగా ఉన్నానని తెలిస్తే అతను నాకు సాయం చేయకపోగా ఇబ్బంది పెడితే అంటూ అతన్ని పిలవకుండా తన నోరు నొక్కేసుకుంది. అతను ఆ అమ్మాయికి ఓ 10 అడుగుల దూరంలో కూర్చొని, ఈ అడవిలో రాత్రిపూట దయ్యంలా తిరగాల్సి వస్తోంది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తామని చెప్పి గంట దాటింది, నన్ను మాత్రం ముందు పంపించేశారు. ఎస్ఐని కాకుండా కానిస్టేబుల్ అయ్యున్నా బాగుండేదేమో అనుకుంటూ తన ఫోన్ తీసి ఫోన్ చేశాడెవరికో. ఏమయ్యా కానిస్టేబుల్స్, ఎంతసేపు? ఏంటి, ఇంకా అరగంట పడుతుందా మీరు రావడానికి? సరైన లైటింగ్ లేకుండా ఈ అడవిలో రాత్రిపూట పారిపోయిన క్రిమినల్ కోసం వెతకమని నన్ను పంపించాడు ఆ డీజీపీ. ఏంటయ్యా నాకు ఈ కర్మ. రేపు కొత్త కానిస్టేబుల్స్ వస్తున్నారా? అయితే ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కోసం మీరు నా కోసం రాకుండా ఆగిపోతారా? అలా మాట్లాడుతుండగా ఒక్కసారి అతను షాక్ అయి లేచి నిలబడ్డాడు. ఏదైనా జంతువు వచ్చిందేమోనని ఆమె భయపడింది. ఏంటి, కృపాకర్ మన స్టేషన్కి కానిస్టేబుల్గా వస్తాడా అంటూ ఫోన్లో అన్నాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేశాడు. ఈ కృపాకర్ నా చిన్నప్పటి ఫ్రెండ్ కదా, వీడు కానిస్టేబుల్ అవ్వడం ఏంటో, నా స్టేషన్కే రావడం ఏంటో. వాడు వస్తే నేను ఒక ట్రాన్స్జెండర్ అని అందరికీ చెప్పేస్తాడేమో. ఇన్నాళ్ళు స్టేషన్లో ఇచ్చిన బిల్డప్ అంతా వృధా అయిపోతుంది అని మాట్లాడుకుంటూ తల కొట్టుకున్నాడు. అతని మాటలు విన్న అవంతి, ఏంటి, ఈ పోలీసు ట్రాన్స్జెండరా? అయితే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాడేమో అని అనుకుని నెమ్మదిగా అతని ముందుకు వెళ్ళింది. అతను ఒక్కసారిగా కెవ్వుమని అరిచాడు. సార్, నేను అమ్మాయిని, దయ్యాన్ని కాదు. నిజంగా అమ్మాయివేనా? ఇంత చీకట్లో ఇక్కడేం చేస్తున్నావు? మా వాళ్ళు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు సార్, నాకు చాలా భయం వేసింది, మిమ్మల్ని చూసి వచ్చాను, మీకు దండం పెడతాను సార్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. సర్లే పద, నాకు కూడా ఈ చీకట్లో ఎలాంటి క్రిమినల్ని పట్టుకునే ఓపిక లేదు,
వాడు ఏ కత్తో పట్టుకొచ్చి పొడిచినా చూసే దిక్కు కూడా లేదు. అలా అతను ఆమెను తన జీబులో ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. ఇంత రాత్రిపూట మీ వాళ్ళు నిన్ను అడవిలో వదిలేయడం ఏంటమ్మాయి? మా అక్కకి నాకు చిన్న చిన్న గొడవలు సార్, అది కొంచెం మొండిది. నిన్ను అడవిలో వదిలేసిన మనిషి మీద నీకింకా జాలుందే. ఏం చేస్తాం సార్, ఎంతైనా మా అక్కే కదా. ఏం చేస్తుంటావు? డిగ్రీ పూర్తయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. గుడ్. పోలీస్ అవుతావా? అమ్మో, నాకు భయం. ఎందుకు? పోలీస్ అయితే ప్రతిరోజు మర్డర్లు, కేసులు, రక్తం అన్నీ చూడాలి. నా వల్ల కాదు సార్. నీలాగా మేమనుకుంటే మరి దేశం ముందుకెలా వెళ్ళేది? అందుకే సార్, మీలాంటి వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రయాణం చేశారు. మొత్తానికి అవంతి ఇంటికి చేరుకున్నారు. సార్, మీ పేరు అడగడం మర్చిపోయాను. అమర్. బాగుంది సార్ మీ పేరు అని చెప్పి ఆమె జీపు దిగి నిలబడి, చాలా థ్యాంక్స్ సార్, ఈరోజు మీరు రాకపోతే నేను ప్రాణాలతో వచ్చేదాన్నో కాదో. మీకు సజెషన్ ఇస్తున్నానని ఏమనుకోవద్దు. ట్రాన్స్జెండర్ అవ్వడం అంత చెడ్డ విషయం ఏం కాదు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా అన్నీ సాధిస్తున్నారు. నిజం బయటపడుతుందని మీరు టెన్షన్ అవ్వాల్సినంత పెద్ద విషయం ఏం కాదు ఇది. ఎవరికో భయపడి మీ ఐడెంటిటీని దాచుకోవడం ఎందుకు? సారీ, నాకు చెప్పాలనిపించి చెప్పాను, తప్పైతే క్షమించండి అంది ఆమె. అని వెనక్కి తిరిగింది. ఓ అమ్మాయి, ఇలారా. ఏమైంది సార్? నీ నెంబర్ ఇవ్వు. ఓకే అంటూ ఆమె తన ఫోన్ నెంబర్ చెప్పింది. చేతిలో ఫోన్ లేదు. మా అక్క అంత గ్యాప్ ఇవ్వలేదులేండి, నా మొబైల్ ఇంట్లోనే ఉంది. ఓకే, మెసేజ్ చేస్తాను, రిప్లై ఇవ్వు. అలాగే సార్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది అవంతి. గుమ్మంలో అడుగు పెట్టగానే తండ్రిని చూసి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంత రాత్రి దాకా? ఆమె తన అక్క వైపు చూసింది. మళ్ళీ తన తండ్రితో, ఫ్రెండ్ ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్ళాను నాన్న, మీకు చెప్పకుండా వెళ్ళాను కదా, కంగారు పడుతుంటారని భయం వేసి మిమ్మల్ని చూడగానే ఏడుపొచ్చింది. ఇంత చిన్నదానికి ఏడుస్తారా? ఏం పర్లేదులే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అన్నాడు నారాయణ. లావణ్య అవంతి రూమ్కి వెళ్ళింది. ఏంటక్కా నువ్వు చేసిన పని? నాకేదైనా జరిగితే నాన్న తట్టుకోగలడా? అయినా మనిద్దరం అక్క చెల్లెడం, ఆ విషయం మర్చిపోయి ఎందుకు ప్రవర్తిస్తావు నువ్వు? నేనేదో నేను సరదాగా ఏడిపిద్దామని చేశాను. ఇలాంటి సరదాలు కూడా ఉంటాయా? నాన్నతో చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడేంటి, చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తే ఖచ్చితంగా చెప్పేస్తాను. అలా అవంతి వార్నింగ్ ఇవ్వడంతో లావణ్య కోపంగా బయటకు వచ్చేస్తుంది. ఆ రోజు అలా గడిచిపోయింది. రాత్రి పడుకునే ముందు ఆమెకు అమర్ నెంబర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. అంతా ఓకేనా అని. ఓకే సార్, థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చింది ఆమె. అలా వాళ్ళ మధ్య మాటలు మొదలయ్యాయి. అవంతి చాలా స్వేచ్ఛగా, ధైర్యంగా అతనితో స్నేహం చేసింది. కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు ఆమె షాపింగ్ మాల్కి వెళ్ళి తిరిగి రావాలనుకున్నప్పుడు మాల్ బయట ఆమె బైక్ కనిపించలేదు. దాంతో ఆమె భయపడింది. అమర్కి ఫోన్ ట్రై చేసింది, కానీ కలవలేదు. ఇక తప్పదనుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ కూడా అమర్ లేడు. ఓ కానిస్టేబుల్ వచ్చి, ఏంటి మేడం, ఏం కావాలి అన్నాడు. అమర్ సార్ లేరా? కేసు పని మీద బయటకు వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు, చెప్పండి. నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలండి. ఓకే, సెకండ్ టేబుల్ దగ్గర కానిస్టేబుల్ కృపాకరం ఉంటాడు, వెళ్ళి అతనికి ఇవ్వండి. కృపాకరమా? అతనే కదా సార్ని ఏడిపించేది. ముందైతే కంప్లైంట్ ఇద్దాం అనుకొని ఆమె ముందుకు వెళ్ళింది. సార్, నా బైక్ పోయింది, కంప్లైంట్ తీసుకోండి. అవునా, ఎలా అంటూ వివరాలు అడిగాడు అతను. ఆమె చెప్తూ ఉంది. అప్పుడే అమర్ వచ్చాడు. ఆమె అతని వైపు చూడలేదు. మీరేం టెన్షన్ పడొద్దు అవంతి గారు, మీ బైక్ వెతికి పెడతాం. థ్యాంక్ యూ సార్ అంది ఆమె. మళ్ళీ ఒక్క నిమిషం ఆగి, సార్, మీరు అమర్ సార్ క్లాస్మేట్ అట, నిజమేనా? అవును, నీకెలా తెలుసు అంటూ నవ్వుతూ మాట్లాడాడు అతను. మీరు అమర్ సార్కి సంబంధించిన సీక్రెట్స్ స్టేషన్లో చెప్పేశారా? చచా, ఎంతైనా ఇప్పుడు ఆయన మా ఎస్ఐ, అలా ఎలా చిన్నప్పుడే విషయాలు చెప్పేస్తాను? మీరు చాలా మంచివారు సార్. అమర్ సార్ అనవసరంగా కంగారు పడ్డారు. అలా ఒక్కొక్క మాట పెరుగుతూ వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అమర్ తన సీట్లో కూర్చొని గమనిస్తూ ఉన్నాడు. అతనికి బాగా కోపం వస్తోంది. కాసేపటి తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసింది. అమర్ దగ్గరికి వెళ్ళి, హాయ్ సార్ అని నార్మల్గా అంటుంది. నాతో అయితే ఇంత క్యాజువల్గా మాట్లాడుతుంది, వాడితో అయితే తెగ నవ్వుతూ మాట్లాడుతోంది. వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా కుదిరిందో అనుకున్నాడతను.
ఏమైంది సార్? పలకరిస్తుంటే మాట్లాడడం లేదు? నీకు నేను వచ్చానో లేదో కూడా తెలియనంత టైంపాస్ అవుతుంది కదా స్టేషన్లో. అదేంటి సార్, నేను బైక్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. బైక్ మిస్ అయిన వాళ్ళు ఇంత హ్యాపీగా కంప్లైంట్ ఇస్తారని నాకు తెలియదు కదా. అది పాత బైకే సార్, కానీ మళ్ళీ కొనుక్కోవాలంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. మరి ఏమన్నాడు మీ కానిస్టేబుల్? మా కానిస్టేబుల్ ఏంటి? తను మీ స్టేషన్ కానిస్టేబుల్ కదా. నీకు మంచి ఫ్రెండ్ అయినట్టున్నాడు కదా. ఏంటితను ఇలా మాట్లాడుతున్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది అనుకొని ఆమె నెమ్మదిగా జారుకుంది. నాతో ఎంతసేపైనా మాట్లాడుతుంది కానీ ఒక్కసారి కూడా ఈ పిల్ల మొహం మీద నవ్వే రాదు. ఈ కృపాకరంగాడు అంత హ్యాండ్సమ్గా ఉన్నాడా? ఛ అని తిట్టుకుంటాడు అతను. ఏమైంది సార్ మీకు? జెలసీ ఫీల్ అవుతున్నారా అంటూ అడిగాడు మరో కానిస్టేబుల్. నువ్వన్నీ అబ్జర్వ్ చేస్తున్నావన్నమాట. పోలీసులం కదా సార్, చేయక తప్పదు. ఆ ఇంట్రెస్ట్ కేసుల విషయంలో పెడితే బాగుంటుంది. అలాగేలేండి, ముందు మీరెందుకు జెలసీ ఫీల్ అవుతున్నారో చెప్పండి. అసలు ఆ కృపాకరంగాడు ఆ పిల్లతో అంతసేపు ఏం మాట్లాడాడు? అతను మీ ఫ్రెండే కదా, అతన్ని అడగొచ్చు కదా. తొక్కలో ఫ్రెండ్. స్టేషన్కి వచ్చింది నా కోసం వెయిట్ చేయాలి కానీ వాడి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడుతుందా? మీకు ఆ అమ్మాయి బాగా నచ్చినట్టుంది. కానిస్టేబుల్ అలా అనగానే అమర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. వెంటనే అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. కాసేపు ఒక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. అవంతిని మొదటిసారి చూసినప్పుడు నాకు నచ్చింది. తన మనస్తత్వం తెలిసినా కొద్దీ ఇంకా బాగా నచ్చింది. కానీ తను ఇంకొకరితో మాట్లాడుతుంటే మాత్రం నచ్చడం లేదు. ఏమైనా ఓవర్గా ఫీల్ అవుతున్నానా? ఇప్పుడు నేను తనకి నా ప్రేమ విషయం చెప్పకపోతే ఆ కృపాకరంగాడు కూడా సింగిలే కదా, కనెక్ట్ అయిపోతే? ఆలోచనలతో అతనికి తికమకగా అనిపించింది. వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. అవంతి, నిన్ను కలవాలి. ఏమైంది సార్, బైక్ దొరికేసిందా? నీ తొక్కులో బైక్, అలాంటివి 4 కొని పెడతాను. నాకెందుకు మీరు కొనిపెట్టడం? ఏ, ఆ కృపాకరంగాడు కొనిస్తే తీసుకుంటావు కదా. ఏమైంది సార్ మీకు? ఇందాకటి నుంచి అలాగే మాట్లాడుతున్నారు. ఏం లేదులే. నేను కూడా విన్నాను సార్, మీ ట్రాన్స్జెండర్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందంట. అప్పుడప్పుడు అకారణంగా కోపం వస్తుందంట. నిజమేనా? ఈరోజు నాకు నిజం అనిపిస్తోంది. అబ్బా ఛ, ఓ అమ్మాయి, అసలు నేను ట్రాన్స్జెండర్ కాదు. నువ్వు ఇంకా అలాగే అనుకుంటున్నావా? కాదా? ఆ రోజు మీరే చెప్పారుగా. తల్లి, నేను నిన్ను ముందే చూశాను, కానీ నేను అబ్బాయినని నువ్వు నన్ను చూసి భయపడుతున్నావని ఆ భయం పోగొట్టడానికి అలా చెప్పాను. అవునా? అయ్యో సారీ సార్. కొంపదీసి ఇదే మాటని వెళ్ళి కృపాకరంతో చెప్పావా ఏంటి? లేదు సార్, బతికించావు. అయినా నాదే తప్పు, ఇన్ని రోజులు నీకు నిజం చెప్పకుండా ఉండడం. సరే, మనం కలవాలి. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. డిగ్రీ అయిపోయిందన్నావు? అవును, కొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాను, వాటికి సంబంధించిన ఎగ్జామ్ ఉంది. అలాగా, సరే, నీ ఎగ్జామ్ పూర్తయ్యేదాకా నేను వెయిట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, లైఫ్ మ్యాటర్. మీరు ఇలా చెప్తుంటే నాకు భయం వేస్తోంది. ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. చక్కగా ప్రిపేర్ అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం. ఎస్ఐ గారు నాతో ఏం మాట్లాడాలనుకుంటారు? కృపాకరంతో నేను మాట్లాడడం చూసి ఆయనకెందుకు అంత కోపం వచ్చింది? లైఫ్ మ్యాటర్ అంటున్నారేంటి? కొంపదీసి లవ్ చేస్తున్నానని చెప్తాడా? అలా అయితే నేనేం చెప్పాలి? ఏం చెప్తాను? సరే అని చెప్పాలి. అమర్ గారు పక్కనున్న ప్రతిసారి నేను ఎంత భద్రతగా ఫీల్ అవుతాను, అది నాకు మాత్రమే తెలుసు. మా మధ్య మొదలైంది స్నేహం అని నేను అనుకున్నాను. అంతకు మించిన ఆలోచన ఆయనకుంటే అంత మంచి వ్యక్తి దొరకడం నా అదృష్టమే అవుతుంది అనుకుంది ఆమె. ఆ తర్వాత 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 4 ఏళ్ల కాలంలో అవంతి అమర్ కలవలేదు. లావణ్య తన ఇష్టానికి తగ్గట్టు ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఒకరోజు నారాయణ అవంతి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అమ్మా అవంతి, నువ్వు కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకున్నావు. అక్క పెళ్లి చేయడానికి నాకు అండగా నిలబడ్డావు. తన పెళ్లి జరిగి 2 ఏళ్ళు అయింది. ఆ పెళ్లికి సంబంధించిన అప్పు కూడా తీరిపోయింది. ఇక నీ పెళ్లి కూడా చేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. ఏమంటావు? పెళ్ళా? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, కొద్ది రోజులు ఈ విషయం గురించి మాట్లాడొద్దు, నన్ను ఆలోచించుకొనివ్వండి అంది ఆమె. ఓ రోజు ఆమె పనిచేస్తున్న ఆఫీస్కి కృపాకరం వచ్చాడు. ఆమె అతన్ని గుర్తుపట్టింది. నమస్తే సార్, నేను అవంతి. ఒకసారి నా బైక్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాను.
ఏమో మేడం, నాకు సరిగా గుర్తు రావట్లేదు. పర్వాలేదు సార్. మీ ఎస్ఐ గారు అమర్ ఎలా ఉన్నారు? ఆయనకి పిల్లలు ఎంతమంది? మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే నాకు ఇస్తారా? సార్కి 4 ఏళ్ల కింద ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. కానీ పెళ్లి జరిగినట్టు నాకేం తెలియదే. అదేంటి, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? అవును, మాకు తెలుస్తుంది కదా. అసలు మీకెవరు చెప్పారు ఆయనకి పెళ్ళయిందని? మా ఇంటికి వెడ్డింగ్ కార్డ్ వచ్చింది. వెడ్డింగ్ కార్డా? ఏమో మేడం, నాకు కన్ఫ్యూజన్గా ఉంది. సార్ ఇప్పుడు వైజాగ్లో ఉన్నారని నాకు తెలుసు, అంతకంటే ఏం తెలీదు. ఆమె వెంటనే తన ఫోన్ తీసింది అతనికి ఫోన్ చేద్దామని. వద్దులే, అతనికి పూర్తిగా తెలుసో లేదో, నేను కాల్ చేస్తే సార్కి ఏదైనా ప్రాబ్లం అయితే అనుకొని ఆగిపోయింది. కానీ మరుసటి రోజు కృపాకరం అమర్కి ఫోన్ చేశాడు. హలో అమర్ సార్, ఎలా ఉన్నారు? రే, నువ్వు నా క్లాస్మేట్విరా. స్టేషన్లో అంటే ఓకే, ఫోన్లో కూడా సార్ ఏంటి? సరేలే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా, మారిపోయావేమో అనుకున్నాను. అఘోరించావులే, కానీ ఏంటి విషయం? ఓ అమ్మాయి ఆ రోజు మన స్టేషన్కి వచ్చింది కదా, నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తోంది. పేరు అవంతి. అవంతి కనిపించిందా? అవునమ్మర్, నీ గురించి అడిగింది. నీ పిల్లలు ఎలా ఉన్నారు, ఎక్కడుంటున్నారు అని. వాట్? తను నీకు పెళ్ళైందని అనుకుంటోంది. అదేంటి? తనకి పెళ్లి ఫిక్స్ అయిందని కదా నాకు తెలిసింది. నేను అమ్మాయిని చూశాను, తనకి పెళ్ళైనట్టుగా ఏం లేదే. మీ ఇద్దరి మధ్య ఏదో మిస్కమ్యూనికేషన్ ఉన్నట్టుంది. ఒకసారి మాట్లాడితే తేలిపోతుంది కదా. అవును, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ అతను కృపాకరం ఫోన్ పెట్టేసి అవంతికి ఫోన్ చేస్తాడు. నారాయణ ఫోన్ లిఫ్ట్ చేసి హలో, ఎవరు అంటాడు. ఎవరితను? అవంతికి పెళ్లి కాకపోతే ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? పెద్దవాళ్ల గొంతులా వినిపించింది. వాళ్ళ నాన్నగారు కూడా అయ్యుండొచ్చుగా అనుకుని, అది నేను అవంతి గారి కోసం ఫోన్ చేశానండి. ఆఫీస్ నుండా? అలాగే, ఇస్తాను బాబు. అవంతి, నీకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా. ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేస్తారా అన్న? ఏమో, మాట్లాడు. అవంతి ఆదమరుపుగా ఫోన్ తీసుకొని హలో అంది. హలో అవంతి, నేను అమర్. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అమర్ సార్, మీరా? ఎలా ఉన్నారు? ఏదో ఉన్నానులే, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి, నాకు పెళ్ళైందా అని అడుగుతున్నావంట కృపాకరంని? అవును, మీ వెడ్డింగ్ కార్డ్ నాకు పంపించారు కదా మీరు. నేనా? లేదే, అసలు నాకు పెళ్ళెప్పుడైందని. మరి ఆ శుభలేఖ ఎక్కడిది? ఏమో. మరి మీరు నాకు ఇన్నాళ్ళు ఎందుకు ఫోన్ చేయలేదు సార్? నాతో ఏదో లైఫ్ మ్యాటర్ చెప్పాలన్నారు ఆ రోజు. అవును, కానీ నీకు పెళ్లి కుదిరిందని తెలిసి ఆగిపోయాను. ఎవరన్నారు? నువ్వు ఒక అబ్బాయితో కలిసి దిగిన ఫోటోలు నాకు వచ్చాయి. ఒక ప్రీ వెడ్డింగ్ వీడియో కూడా వచ్చింది. అందులో నీ పేరు, మహేష్ అనే పేరుతో మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియో ఉంది. ఏంటి? అవునా? నాకు ఎలాంటి పెళ్ళి ఫిక్స్ అవ్వలేదు సార్. అవంతి, నువ్వు నిజం చెప్తున్నావా? ఉండు, నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, పంపిస్తాను అని అతను ఫోటోలు పంపించాడు. అందులో అవంతి ఎవరో అబ్బాయితో కలిసి ఫోటోలు దిగినట్టుగా ఉంది. ఇతను మహేష్, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. ఆ రోజు నేను మా ఫ్రెండ్ కలిసి అతనితో ఫొటోస్ దిగాం. ఆ ఫొటోస్లోంచి తనని కట్ చేసి మా ఇద్దరిని పోర్ట్రే చేశారు సార్. ఉఫ్, ఛా, నాకు నీ ఫోన్ నుంచి ఆ ఫొటోస్ వీడియోస్ వచ్చాయి. అందుకే నేను వెంటనే నమ్మేశాను. నాకు కొంచెం కోపం వచ్చింది, అందుకే తిరిగి నీతో మాట్లాడలేదు. అంటే నాకు నువ్వంటే ఇష్టం అవంతి. ఆ మాట చెప్పాలనే ఆ రోజు నీకు ఫోన్ చేశాను. ఎగ్జామ్స్ అన్నావు. దాని తర్వాత ఎవరో కావాలని మనల్ని విడదీయడానికి ఇంత డ్రామా చేశారు. నేను నమ్మకుండా ఉండాల్సింది. నాకు కూడా మీ పెళ్లి కార్డు వచ్చింది సార్. మీరు నాకు ప్రపోజ్ చేస్తారని, యాక్సెప్ట్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఆ టైంలో శుభలేఖ చూసేసరికి చాలా బాధేసింది. మీకు ఫోన్ చేయాలని అనిపించలేదు. సరే, నా ఫోన్ పెట్టే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. తెల్లారేలోపు నీ ఎదురుగా ఉంటాను అన్నాడు అమర్. చెప్పినట్టుగానే తెల్లారేసరికి ఆమె ఉంటున్న ఊరికి వచ్చాడు. అతను కనిపించగానే అవంతి కళ్ళలో సంతోషం మెరిసింది. అతన్ని హత్తుకొని, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను సార్. నేను అంతకంటే ఎక్కువే మిస్ అయ్యాను. ఎంత చికాగ్గా గడిపానో ఈ 4 ఏళ్ళు తెలుసా? ఇదంతా ఎవరు చేస్తుంటారు? మా అక్కేమో సార్. తను తప్ప ఇలాంటివి ఎవరూ చేయరు. దొంగ మొహంది. ఎక్కడుంది ఇప్పుడు? అమెరికాలో ఉంది. పెళ్ళైపోయింది. ఇండియా వచ్చినప్పుడు చెప్పు, మళ్ళీ అమెరికా వెళ్లకుండా చేసేస్తాను. నాకింత పెయిన్ మిగులుస్తుందా? ముందు మనం విషయం మా నాన్నకి చెప్తాం, పెళ్లి చేసుకుందాం సార్. ఈ మాట వినడానికి నాకు 4 ఏళ్ళు పట్టేసిందే. ఒక్క మెసేజ్ ఎలా విడదీసిందో చూసావా?
అలా వాళ్ళిద్దరూ కలిసి నారాయణ దగ్గరికి వెళ్ళి తమ ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు. లావణ్యకి ఆహ్వానం వెళ్ళింది. ఏంటే పెళ్లి కుదిరిందట కదా, అబ్బాయి ఫోటో పెట్టొచ్చు కదా. నా దగ్గర లేదక్కా, ఇది ఇంకా ఆ పోలీసోడిని ఇష్టపడుతున్నట్టుంది. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని డౌట్ వచ్చి ఆ రోజు అలా ప్లాన్ చేసి సపరేట్ చేసేశాను. ఇప్పుడు ఏ గుమాస్తాగానో పెళ్లి చేసుకుంటూ ఉండుంటుంది. దాని మొహానికి అంతకంటే గొప్ప సంబంధం ఎక్కడ వస్తుంది. దాని ఏడుపు మొహం చూడ్డానికైనా ఇండియాకి వెళ్ళాలి అనుకుని పెళ్లికి వచ్చింది లావణ్య. మండపంలో అమర్ అవంతిలను పక్కపక్కన చూసేసరికి ఆమె మొహం మాడిపోయింది. వాళ్ళ మనసులో వెళ్ళి విరుస్తున్న సంతోషం మండపంలో వెలుగులా విరసిల్లింది. అమర్ అవంతిల కళ్యాణం జరిగింది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ లావణ్యని కలిశారు. అమర్ కోపంగా, ఆ రోజు నువ్వు తనని అడవిలో వదిలేసినప్పుడే నిన్ను తీసుకెళ్లి సెల్లో పడేయాల్సింది. అలా చెయ్యకపోయేసరికి నువ్వు మా ఇద్దరిని విడదీసేసావు. మా ప్రేమ బలమైంది కాబట్టి మళ్ళీ తిరిగి కలుసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అవంతి ఈ ఎస్ఐ అమర్ భార్య. తనని ఇబ్బంది పెట్టే పనులు, ఏడిపించే పనులు మళ్ళీ చేశావో మీ ఆయన అమెరికాలో, నువ్వు ఇండియాలో మిగిలిపోతారు చెప్తున్నా అంటూ లావణ్యకి వార్నింగ్ ఇచ్చాడతను. ఆ తర్వాత అవంతి తన అత్తగారింటికి వెళ్ళిపోయింది. తన భర్తతో కలిసి కలకాలం సంతోషంగా జీవించింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.